మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు వీడు భూమిన వానైతాడు బీద సాదల ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు దాడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంత్ అన్న గంతకంత ఎత్తుకు ఎదిగాడు ఒక్కనాడు ఊకోలేదు ఒక్కడయ్యి కొట్లాడాడు అందుకే పెద్ద నాయకుడయ్యాడు అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియ చలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే చేయమంటున్నాడు మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు ఓహమంటూ లేని వాడు అందరినీ కలిపేటోడు ఆనాటి రోజులు తెస్తాడు ఇందిరమ్మ రాజ్యం మళ్ళీ రేవంతు వల్లే సాధ్యం మన వంతుగా గన్నకు తోడుందా తెలంగాణ పులి బిడ్డ మరవబోదు నిన్ని గంట జై జై మా రేవంత్ అన్న గన్నది మన తెలంగాణ మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు రెడీనా? అందరికీ నమస్కారం. 18వ వార్డులో ఈరోజు ప్రచారం భాగంగా గడప గడప ఇల్లు తిరగటము జరుగుతున్నది. ప్రతి ఒక్క ఏ ఇంటికి పోయినా సరే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే పథకాలతోటి బ్రహ్మరథం పడుతున్నారు. ఖచ్చితంగా 18వ వార్డు మిర్యాలగూడలోనే అత్యధిక మెజార్టీతో గెలవబోతుంది. ప్రతి ఒక్కరు కూడా వారి సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఎందుకంటే గత ప్రభుత్వంలో చూసుకుంటే 10 సంవత్సరాలు ఒక రేషన్ కార్డు ఇచ్చిన దాఖలు లేవు. ఇది నిజము. దీనికి ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఉంటే చెప్పండి. తర్వాత ఇంద్రమ్మ ఇండ్లు, ఇప్పుడు గ్రామాలలో ప్రతి ఒక్క ఇంద్రమ్మ ఇండ్లు ఎన్ని ఇంద్రమ్మ ఇండ్లు కడుతున్నారో మనందరికీ ప్రతి ఒక్కరికి విషయం తెలిసిందే. ఏ విషయం చూసుకున్నా, ఇటు రైతు బంధువు చూసుకున్నా, ఇటు రైతు సాయం చూసుకున్నా, ఇటు సన్న బియ్య విషయానికి వస్తే ఈరోజు ప్రతి పేద కుటుంబము సన్న బియ్యం తినే కార్యక్రమము జరుగుతున్నది. పేదవాడికి కడుపు నింపే ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వము. మరి మన మహిళలకు ఉచిత బస్సు కార్యక్రమం ప్రతి మహిళకు కూడా రూపాయి ఖర్చు లేకుండా మన రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడికంటే అక్కడ తిరిగేసి ఉచిత ప్రయాణం జరుగుతున్నది. మరి వారందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో చాలా హ్యాపీగా ఉన్నారనే విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ద్వారా చెప్తున్నారు. అలాగే ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా చొరవ తీసుకొని మన అసెంబ్లీలో మాట్లాడిన విషయాలు కూడా మీరు చూశారు. మన సుందరనగర్కి 300 ఇండ్లు ప్రత్యేకంగా ఇస్తున్నారు. ప్రతి సుందరనగర్కి గడప గడపకు ప్రతి ఒక్క ఇల్లు ఇవ్వటమే మన ఎమ్మెల్యే గారు లక్ష్యంగా పెట్టుకొని ముందుకెళ్తున్నారు. మరి ప్రతి ఒక్క ఇల్లు కూడా ఇస్తారు. దయచేసి మీ అందరికీ చెప్పేది ఒకటే, మాయ మాటలు చెప్తున్నారు, మందర మాటలు చెప్తున్నారు, ఒక 4-5 గ్రూప్ కట్టుకొని తిరుగుతున్నారు. వాళ్ళ మాటలు ఎప్పుడు కూడా నమ్మొద్దు. ఈ 18వ వార్డు ప్రజలు చాలా చైతన్యవంతులు. ఏ విషయానైనా సరిగ్గా గమనించేసి మీరు ముందుకెళ్ళాలి, సరైన నిర్ణయం తీసుకొని మీరు ఓటేయాలని చెప్పేసి కోరుకుంటూ, అస్సలకే మరొకసారి మీకు చెప్పేది ఏంటంటే, ఈ మాయ మాటలు మందర మాటలు నమ్మి మన
మన అభివృద్ధిని మన చేతులారా మనము ఆగం చేసుకోవద్దు. మన అభివృద్ధిని మనం అడ్డుకట్టేసుకునేలాగా మన ఓటుతోటి మనం ఆగం చేసుకోవద్దు. ఏ మాత్రం బై మిస్టేక్లో ఇతర పార్టీలకు గనక మీరు ఓటేసినట్టయితే మన వార్డుని ఇంకా 10 సంవత్సరాలు వెనక తీసుకుపోయే పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా ఇదే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నది. మరి ఈ వార్డుని గెలిపించుకున్నట్టయితే అవసరమైతే ఎమ్మెల్యే గారి కాళ్ళు పట్టుకునైనా సరే ప్రతి పేదవాడికి ఇల్లు వచ్చే పనిలో నేను తీసుకుంటాను. అది గనక జరగకపోతే సైదులు గారికి మీరు ఓటు వేయాలంటే ప్రజలకు ఏం చెప్తారు? నేను ఒకటే చెప్తున్నాను, నేను ప్రతి విషయము అందుబాటులో ఉంటా. ప్రతి ఒక్కరికి కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వం పథకాలు చూసి వేయండి. ఎమ్మెల్యే గారు ఇచ్చిన మాట నిలబెట్టుకోవటానికి ఆయన ట్రై చేస్తుండు. ఆయన ఇచ్చిన మాట కోసం చేయండి. నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు ఏ ఒక్కరికి కనుక మన సుందర్ నగర్ 18వ వార్డులో ఇల్లు రాకపోతే అది బాధ్యత నేను వహిస్తాను. ఎమ్మెల్యే గారు మాట తప్పే మనిషి కాదు. అలాంటి ఒక చిన్న విషయం జరిగిన ఇదే కలెక్టర్ గారు ఆఫీసు ముందు అమర నిరాదీక్ష కూడా చేస్తా. ప్రతి ఒక్కరికి ఇల్లు వచ్చే ధ్యేయమే నేను ఈ వార్డులో పనిచేస్తానని తెలియజేస్తూ, ఇదే కాదు ఏ చిన్న విషయం ఉన్నా ప్రతి ఒక్కరికి స్పందిస్తా. ప్రతి క్షణం వార్డులోనే ఉంటా. నాకు వేరే పని ఏం లేదు, బిజినెస్ లేవు, వేరే ఏం లేదు. నేను ఫుల్ టైం ప్రజలకు టైం కేటాయిస్తా, అందరికి సేవ చేసుకుంటానని చెప్పేసి ఈ ఒక్కసారి ఎంతో మందిని చూసిర్రు. నన్ను కూడా గెలిపిస్తారని పేరున ఈ 18వ వార్డు ప్రజలకు పాదాభి నమస్కారాలు తెలియజేస్తూ ఒక్కసారి మీ అందరిని రిక్వెస్ట్ చేసుకుంటున్నాను.